న్యాయానికి మీరు న్యాయ నిపుణులు కాబట్టి ఏదైతే మీరు అడ్వకేట్గా ఎన్నో కేసులు చూసుంటారు కాబట్టి నిజంగానే మరి ఈరోజు ఈ కోల్కతా ఘటనని ఏ విధంగా చూస్తారు? ఒక న్యాయవాదిగా, ఒక అన్నగానో, ఒక తమ్ముడిగానో, లేక మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఈ ఈ ఈ పర్టికులర్ ఈ సిచ్యువేషన్ నుంచి? ఆర్జికర్ మెడికల్ కాలేజ్ కలకత్తా ఈ పేరు గురించి రోజుల తరబడి పేపర్లోను ఇంటర్లోను ఒక చట్టాల గురించి చూస్తానని చెప్పి అయితే నేను అనుకోలేదండి. సంఘటన జరిగేంత వరకు కూడా ఈ సంఘటన గురించి మాట్లాడాలి అని అంటే కనుక బాధాకరం అని ఒక సేయింగ్ మనం చెప్తాము, బట్ భయంగా ఉంది. నాకు భయంగా ఉంది మాట్లాడాలంటే ఏం జరుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే దేశంలో మనం చాలా సంఘటనలు చూసాము, ఇటువంటి ఢిల్లీలో చూసాము, దాని తర్వాత బలమైన చట్టాలు కూడా మనం తీసుకుని వచ్చాము. అయితే ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటేనండి, ఒక మూర్ఖుడు, ఒక పర్వర్టెడ్ సెక్సువల్ డిజైర్ ఉన్న ఒక మూర్ఖుడు ఆ యొక్క క్షణిక ఆవేశంలోనూ ఏదో ఒక ఆడపిల్ల మీద చేసి ఈ విధమైన దారుణమైన పద్ధతికి ఒడిగట్టినప్పుడు ఒక చదువుకుని ఒక రెప్యూటెడ్ పొజిషన్ లో ఉండి ప్రిన్సిపల్, అదర్వైజ్ అక్కడ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఇన్సిడెంట్ ని నోటీస్ చేసిన వెంటనే వాళ్ళు నిర్వహించవలసిన ప్రాథమిక కర్తవ్యం కూడా నిర్వహించలేదంటే గనక ఆ ఎవరైతే గనక రేప్ కి పాల్పడ్డాడో వాడి కంటే హీనులండి వీళ్ళందరూ. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి ఇది. అంటే ఒక క్రైమ్ ఇన్సిడెంట్ చూసినప్పుడు ఇమీడియట్లీ కన్సర్న్ పోలీస్ కి, కన్సర్న్ డిపార్ట్మెంట్ కి ఇంటిమేట్ చేయాల్సిన బాధ్యత కలిగి ఉండి, బాధ్యత హోదాలో ఉండి 138 years ప్రాధాన్యత ఉన్న హాస్పిటల్ అండి అది. సో రోజు డైలీ 3500 మంది పేషెంట్స్ వచ్చిపోయే హాస్పిటల్ అది. అంటే డస్ మీన్ దట్ అదొక రెప్యూటెడ్ హాస్పిటల్, అంటే స్టేట్ గవర్నమెంట్ రన్ హాస్పిటల్ అది. సో అటువంటి హాస్పిటల్లో ఒక ప్రిన్సిపాల్ గా ఉండి సందీప్ ఘోష్ అనే వ్యక్తి ఒక క్రైమ్ జరిగినప్పుడు, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దాన్ని పక్కదోవ పట్టించడానికి సూసైడల్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అదే విధంగా ఆ అమ్మాయి యొక్క భౌతిక కాయాన్ని చూడటానికి తల్లిదండ్రుల్ని 3 గంటలకు పైగా వెయిట్ చేయించడము, స్టేట్ లో ఉన్న హైయర్ అథారిటీస్ ఇంటర్వ్యూన్ అయ్యి తప్ప వాళ్ళని చూడడానికి అనుమతి ఇవ్వకపోవడము, సిగ్గు లేకుండా దాన్ని కప్పిపుచ్చుకునే దిశగా హైకోర్టులో స్టేట్ మిషనరీ, స్టేట్ మెకానిజం అంతా కూడా లేదు అదంతా అట్టర్ ఫాల్స్ అని చెప్పడము. ఎక్కడికి పోతుందండి ఇదంతా? అక్కడ ఎంటైర్ హాస్పిటల్లో కూడా, అంటే డాక్టర్స్ ఈ రోజు మనకు తెలుసండి వాళ్ళు ఎంత స్ట్రెస్ లో ఉంటారు. ఒక సర్జరీ చేయాలి అంటే కనుక వాళ్ళకి ఎంత పీస్ ఆఫ్ మైండ్ కావాలి, ఎంత ప్రాక్టీస్ కావాలి. అటువంటిది 36 గంటలకు పైగా వాళ్ళతోటి వర్క్ చేయడము బై వైలేటింగ్ ది ప్రాపర్ గైడ్ లైన్స్, మెడికల్ కౌన్సిల్ ఇష్యూ చేసిన గైడ్ లైన్స్ కానీ, లేబర్ లాస్ కానీ, వాటిలన్నింటినీ కూడా వైలేట్ చేస్తూ వాళ్ళతోటి వర్క్ చేయడము, వాళ్ళకి ప్రాపర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకపోవడము, సెమినార్ హాల్లో పడుకునేలాగా చేయడము, నెక్స్ట్ డే లేచేటప్పటికి పోడియం దగ్గర. ఇది ఎక్కడో అడవిలో జరిగిన సంఘటన కాదు, హాస్పిటల్లో జరిగిన సంఘటన. సిటీలో హాస్పిటల్లో రోజుకి 3500 మంది పేషెంట్స్ వచ్చిపోయే హాస్పిటల్లో జరిగిన సంఘటన ఇది, సూసైడ్ అని చెప్పడం. అంటే ఇన్సిడెంట్ జరిగిన 5 రోజుల వరకు కూడా ఇన్వెస్టిగేషన్ ఎటువంటి ప్రోగ్రెస్ లేదండి. అవును, ఎంతో మంది సోషల్ యాక్టివిస్టులు యాజ్ వెల్ పేరెంట్స్ ఆఫ్ ది విక్టిమ్ హైకోర్టును అప్రోచ్ అయితే, అండ్ నేను ఇది కూడా చెప్తున్నానండి, ఈ రోజు జ్యుడిషియరీ అనే వ్యవస్థ లేకపోతే ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ కాదండి, ఇది లాస్ట్ ఇన్సిడెంట్ కూడా కాదు. ఇటువంటి ఎంతో మంది ఆడపిల్లలకి ఇటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి నిర్మోహమాటంగా నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు, పొలిటికల్ క్లౌట్ ఉన్నవాడు, బలవంతుడు పక్కకు తప్పించుకుంటున్నాడు. ఎవరు అడగాలి? ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఎవరు? స్టేట్ మెకానిజం, స్టేట్ పోలీస్. ఆబ్వియస్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు దీంట్లో ఉన్నారు అనే అనుమానం ఉంది కాబట్టే కదా ఈ యొక్క ఇష్యూని పక్కదోవ పట్టించింది. అటువంటి దారుణమైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక హాస్పిటల్లో 5 రోజుల ఎందుకు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు? అందరూ పిఐఎల్ వేస్తే హైకోర్టు దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ బీయింగ్ ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా నేను చెప్తున్నాను, అడ్మినిస్ట్రేటివ్ స్టేజ్ లోనే డైరెక్ట్ చేసిందంటే సిబిఐకి టు ఇన్వెస్టిగేట్ ది మ్యాటర్ అని చెప్పాను. ఇన్ జనరల్ గా జరిగే ప్రాసెస్ ఏముంటుంది అని అంటే కనుక కోర్టులో ఎవరైనా ఈ విధంగా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి కోర్టుకు వెళ్తే కోర్టు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది. కౌంటర్ రూపంలో మీ యొక్క
అఫిడవిట్లు ఫైల్ చేయండి అని అంటది. దాంట్లో ఏ ఇన్వెస్టిగేషన్ చేశారు, ఎంతవరకు చేశారు, ఏంటి అని చెప్పి పరిశీలించిన తర్వాత అప్పుడు ఆర్డర్ ఇవ్వాలా వద్దా అని చెప్పి డిస్కషన్ అండి కోర్టుది. అటువంటిది అడ్మిషన్ స్టేజ్లోనే డైరెక్ట్ చూసిన తర్వాత, కంటెంట్ చూసిన తర్వాత హైకోర్టు కూడా షాక్ అయిపోయి, సర్ప్రైజ్ అయిపోయి వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ని ఇమ్మీడియట్లీ సిబిఐ ఎంక్వైరీకి కాల్ఫర్ చేయడం జరిగింది. సో అటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. ఇక్కడ బలమైన చట్టాలు ఉన్నాయండి, లేవని చెప్పు. మనము చట్టాలని మార్చుకున్నాము, కొత్త చట్టాలని అమల్లోకి తీసుకొచ్చాము. ఇప్పుడు బిఎన్ఎస్ అని చెప్పి, భారతీయ న్యాయ సంహిత అని చెప్పి, దాని ప్రొసీజర్లు చేయాల్సిన చట్టం భారతీయ నాగరిక సురక్ష సంహిత అని చెప్పని, వీటిలన్నింటిని కూడా మనం మార్చుకున్నాము. దాంట్లో కూడా సెక్షన్లు మార్చడంతో బదులు ఇటువంటి రేప్ జరిగి ఆ జరిగిన బాధితురాలు చనిపోయిన సందర్భాల్లో 66 బిఎన్ఎస్ని కూడా తీసుకురావడం జరిగింది. దాని ప్రకారము 20 సంవత్సరాలు అంతకంటే పైగా, అంటే జీవితకాలపు శిక్ష, ఉరి శిక్ష కూడా ఆ యొక్క సందర్భాన్ని బట్టి, కేసును బట్టి ఉండేలాగా కూడా ఆ యొక్క సెక్షన్ అనేది పొందుపరచడం జరిగింది. అదేవిధంగా 90 రోజుల్లోపు ఛార్జ్షీట్ అంటే అభియోగ పత్రం దాఖలు చేయాలి, ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి, ఒక స్పెషల్ కోర్ట్స్ కాన్స్టిట్యూట్ చేయాలి, ట్రయల్ తొందరగా కండక్ట్ చేయాలి, మొత్తం ఒక 6 నెలల్లోపు మొత్తం ఎంటర్ ప్రొసీజర్ కూడా కంప్లీట్ అయిపోవాలి అని చెప్పి కూడా చట్టం క్లియర్గా పొందుపరుచుందండి. అయితే ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే అండి, చట్టం ఎంతైనా ఉన్నా ఈ చేసిన వాళ్ళని శిక్షించినా కూడా జరగరాని నేరం ఘోరం జరిగిపోతుందండి. అవును, అదే కదా ప్రాబ్లం. ఇక్కడ ఎన్ని చట్టాలున్నా, అది ఎంత కఠినంగా ఉన్నా కూడా ఇదే జరుగుతుంది. దీనికి ఒక అడ్డుకట్ట వేసే పరిస్థితి రావట్లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, జనరేషన్ మారుతుంది, ప్రపంచం ఆధునికంగా ముందుకు దూసుకుపోతుంది. అయినా కూడా ఆ మహిళల మీద ఎలాగ జరుగుతున్నటువంటి ఈ అరాచకాల్ని కట్టడి చేసే ఆ యంత్రాంగం ఎక్కడ కనపడట్లేదు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటేనండి, తెలంగాణలో ఏదైతే కనుక ఒక దిశ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ కూడా ఆవిడ డాక్టర్. అవును, ఆవిడ కూడా ఒక వెటర్నరీ డాక్టర్. నిర్భయ కూడా, నిర్భయ ఇన్సిడెంట్ లో కూడా, ఇక్కడ కూడా చూడండి, ముగ్గురు డాక్టర్లే. పరిగణలోకి తీసుకుంటే కనుక ఏం జరుగుతుంది అంటే, ప్రాణం పోసే డాక్టర్ల పరిస్థితి దేశంలో ఈ విధంగా ఇతని దౌర్భాగ్యంగా ఉంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న తలెత్తక మానదండి. అయితే సిబిఐ కేసు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసిన తర్వాత కూడా ఇమ్మీడియట్లీ సస్పెక్టెడ్ ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేయడము, అదే విధంగా ఒక 150 ml ఒక సెమెన్ అనేది ఆ అమ్మాయి బాడీలో ఫైండ్ అవుట్ చేయడము, ఇవన్నీ కూడా చూసినట్లయితే కనుక ఇది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ విధంగా అనుమానాలు అనేది వ్యక్తం అవుతుంది. సైంటిఫిక్ గా కూడా దానికి ఆధారాలు బలం చేకూరుస్తుంది ఇవ్వడానికి. సో సిబిఐకి ఇవ్వడం వెనక ప్రధానమైన కారణం ఏముంటది అని అంటే కనుక, రాష్ట్ర ప్రభుత్వంతో కంపేర్ చేస్తే కనుక సిబిఐకి సంబంధించి ఈ ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీస్ ప్రత్యేకంగా ఉంటాయండి సిబిఐకి. వెన్ ఇట్ కమ్స్ టు స్టేట్ పోలీస్, అవి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఒక ప్రభుత్వం అయితే కనుక అది 3 నెలలకు వస్తుందా, 4 నెలలకు వస్తుందా, 5 నెలలకు వస్తుందా, ఇక మనం ఇంకా అదే దేవుడు అడగండి ఆ సంగతి. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ట్రయల్ కండక్ట్ చేయాలి అంటే కనుక ఒక ప్రత్యేకమైన కోర్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి సిబిఐకి సంబంధించి. సో లోకల్ ఇన్ఫ్లుయెన్షియల్ ఏదైనా ఉంటే కనుక, స్టేట్ కి సంబంధించిన వ్యక్తులు దీంట్లో ఎవరైనా కూడా అనుమానితులుగా కానీ నిందితులుగా కానీ ఉంటే కనుక ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కూడా నిష్పక్షపాతకమైన న్యాయం జరుగుతుంది కాబట్టి సిబిఐకి అనేది ఇవ్వడం జరిగిందండి ఈ కేసుకు సంబంధించి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ప్రిన్సిపల్ వ్యవహారంలో కూడా అతను రిజిగ్నేషన్ సబ్మిట్ చేస్తే, అంటే ఈ యొక్క కేసుని సిబిఐకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనే ఒక పాయింట్ ఫర్ కన్సిడరేషన్ హైకోర్టు మెన్షన్ చేసిన గ్రౌండ్స్ ఏంటి అని అంటే కనుక, ఈ యొక్క ప్రిన్సిపల్ రిజిగ్నేషన్ సబ్మిట్ చేసినప్పుడు దేర్ ఆర్ 2 ways. ఒకటి రిజిగ్నేషన్ యాక్సెప్ట్ అయినా చేయాలి, లేదంటే కనుక రిజెక్ట్ అయినా చేయాలి. అవును, సర్ప్రైజింగ్లీ ఇక్కడ వేరే కాలేజ్ ప్రిన్సిపల్ గా అపాయింట్ చేశారు. అది ఇందాక మేడం చెప్పినట్టు. అవును, దట్ ఈస్ అ మేజర్ గ్రౌండ్ అండి. రెండోది ఏంటి అని అంటే కనుక, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక ప్రాపర్ గా ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు, అన్యాచురల్ డెత్ అని చెప్పి ఇనిషియల్ గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయబడిందండి. అన్యాచురల్ డెత్ అని చెప్పి, అంత ఘోరంగా జరిగిందని అన్యాచురల్ గా. అటాప్సీ రిపోర్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక బాడీ మొత్తం మీద ఇంజురీస్ చాలా దారుణంగా, అంటే హాస్పిటల్లో సంబంధించిన ఎవరైతే కనుక వ్యక్తులు ఉంటారో అసిస్టెంట్ సూపరింటెండెంట్, అంటే పేరెంట్స్ కి ఫస్ట్ కాల్ చేసి చెప్పింది ఎవరు అని అంటే కనుక హాస్పిటల్ కి సంబంధించిన అసిస్టెంట్ సూపరింటెండెంట్ అండి. అతను చెప్పి ఫస్ట్ ఫోన్ చేసి మీ అమ్మాయికి బాగోలేదని చెప్పి, దాని తర్వాత 20 minutes తర్వాత
కాల్ చేసిన తర్వాత సూసైడ్ చేసుకుందని చెప్పని బాడీని చూపించకపోవడము, అంటే అంత దారుణంగా ఉన్నప్పుడు వాళ్ళు చూసినప్పుడు సుమోటోగా పోలీసులు అన్యాచురల్ డెత్ అని చెప్పి చేయడం ఏంటండి?